అన్న నమస్తే. నమస్తే. బాగున్నా అన్న? బాగున్నా. చెప్పండి, మీ నేపథ్యం గురించి చెప్పండి. నా పేరు చెన్నకేశవులు. నా కుటుంబ నేపథ్యం అనేది అగ్రికల్చర్ డిపార్ట్మెంటే. నాన్న అమ్మ కానీ లిటరేట్స్, వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు. నేను విద్యాభ్యాసం అంతా కూడా విలేజ్లో పౌకుంటలో జెడ్పీఎస్లో చదువుకొని ఇంటర్మీడియట్ అంతా హైదరాబాదు అండ్ గ్రాడ్యుయేషన్ నామినల్ చదువుకొని మళ్ళీ ఉద్యోగరీత్యా హైదరాబాద్లో చేయడం జరిగింది. దాని తర్వాత ఎస్డిఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ అని సొంతంగా కంపెనీ పెట్టడం జరిగింది. ఆ స్థిరాస్తికి సంబంధించిన కంపెనీలో మన ఓన్గా డైరెక్టర్గా పనిచేయడం జరిగింది. తర్వాత రాజకీయాల విన అనుభవం లేకపోయినా కూడా రాజకీయాల్లో సేవ చేయాలన్న ఆలోచనతోటి 2018-19 మూమెంట్లో మనం రాజకీయాలకు రావాలని ఆలోచన చేసుకొని ఊర్లో ఉన్న యువతతోటి అందరికీ అందుబాటులో ఉంటూ మనకు సరైన తోచిన విధంగా ఆలోచన చేస్తూ ఏదైనా కార్యక్రమాలు చేస్తే విలేజ్లో అన్ని రకాలుగా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో అది ఆరోగ్యం పరంగానే కానీ, విద్యాపరంగానే కానీ, వైద్యం పరంగానే కానీ, రైతన్నల బాగోగులు కానీ అన్ని రకాల చూడడం జరిగింది. ఆరోగ్యపరంగా అంటే కానీ వాళ్ళకు కంటి సమస్యలు వచ్చినప్పుడు ప్రభుత్వ ఆసుపత్రి లేకపోతే ఎక్కడైనా సరే మన సలహాలు ఇచ్చేసి వాళ్ళకు చేయించడం కానీ, విద్యాపరంగా అంటే కానీ గురుకులో కానీ ఎక్కడైనా వాళ్ళకు రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో అడ్మిషన్స్ కావాలన్నప్పుడు దగ్గరుండి వాళ్ళకి చేపించడం కానీ, రైతన్న సమస్యలు అంటే వాళ్ళకు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళకు వ్యవసాయం సంబంధించింది కానీ వాళ్ళ పట్టాలు కానీ ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు అందరికీ అందుబాటులో ఉంటూ, అలాగే యువత లోపల అందరితో కలిసి మెలిసి ఉంటూ రాజకీయాల్లో సర్పంచి కాకముందు 4.5 సంవత్సరాల నుంచి విలేజ్లో అందరికీ అందుబాటులో ఉంటూ మంచి కార్యక్రమానికి చెడు కార్యక్రమాన్ని కాకుండా అన్ని విధాలుగా గ్రామాల్లో అందరికీ అందుబాటులో ఉంటూ పిలిస్తే పలికే సిచ్యువేషన్గా ఎప్పుడు ఎక్కడున్నా కూడా వాళ్ళు కాల్ చేసిన ప్రతి సమస్యకు స్పందించి రావడం జరిగింది. మీరు సర్పంచ్గా ఎట్లా అవకాశం వచ్చింది? మీరు ఏ పార్టీ నుంచి గెలిచిండ్రు? సర్పంచ్గా నేను కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం జరిగింది. అంతకుముందు బీఆర్ఎస్లో ఉండేవాడిని. సరే, బీఆర్ఎస్ నుంచి ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది? బీఆర్ఎస్ నుంచి అని కాదు, అవకాశాలు అనే ఉద్దేశం అని కాదు, మన దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారి అండదండాలు ఉండడము, అన్నిట్లో యువతకు సపోర్ట్ చేయడము, ఆయన లోపల ఉన్న యువతను ఎంకరేజ్మెంట్ చేయడము ఆకర్షితుడై కాంగ్రెస్ గవర్నమెంట్లో జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత సర్పంచ్ క్యాండిడేట్గా ఎన్నుకోబడ్డారా? జాయిన్ అయిన తర్వాత ఎమ్మెల్యే గారి ఆలోచనకు మనం ముందుకెళ్ళడము. ఆయన అడిగినరా మీరు పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడు, బీఆర్ఎస్లోకి వెళ్ళి కాంగ్రెస్లో జాయిన్ అయ్యేటప్పుడు అన్న అవకాశం ఉంటే నాకు సర్పంచ్గా అవకాశం? లేదు, నేను ఎమ్మెల్యే గారి ఆశయాలు యువతకు సపోర్ట్ చేసే విషయంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంలో జాయిన్ అయ్యాను. ఆ రోజు అయిన రోజు నేను ఖచ్చితంగా సర్పంచ్ కావాలని అడగలేదు. బట్ అన్నగారికి అన్ని విధాలుగా ముందుకున్నాము. అన్న యువతను ముందు తీసుకొస్తా ఉన్నారు. అన్నీ మనం చేసే కార్యక్రమాలు చూసుకొని సర్పంచ్ అభ్యర్థిగా ముందుకు వచ్చిన రోజు అడగడం జరిగింది. ఆ రోజు అన్నగారు అన్ని రకాలుగా ఆలోచన చేసుకొని ఆ రోజు ఎంతమంది పోటీలో ఉన్నారు మీతో పాటు? గ్రామ సర్పంచ్గా నేను ఉన్నాను. తర్వాత రెబల్ కాంగ్రెస్గా ఒక అతను ఉన్నాడు. బీఆర్ఎస్ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ ఎవరు. కాంగ్రెస్ నుంచి అంటే అధిష్టానం అడిగిన వాళ్ళు, టికెట్లు అడిగిన వాళ్ళ దాంట్లో గ్రామ పంచాయతీ సర్పంచ్ విషయంలో అంటున్నారు. సర్పంచ్ విషయంలో ఆశావాదులు ఉండొచ్చు. బట్ నాకు అంత ఐడియా లేదు అన్న దగ్గర ఎవరెవరు ఫైల్ పెట్టిరనే విషయం మనకు తెలియదు. బట్ మనం జాయిన్ అయిన తర్వాత మనం చేసే కార్యక్రమాలతోటి అన్న గారికి అడుగుజాడల్లో ఉన్నాం కాబట్టి అవకాశం మనకు రావడం జరిగింది. తర్వాత రెబల్ క్యాండిడేట్గా ఒక అతను వేయడం జరిగింది. మీరు ఎమ్మెల్యే గారు ప్రకటించినప్పుడు మీకు ఏమనిపించింది? చాలా సంతోషం అనిపించింది. అన్నను ఏదైతే ఆలోచన చేసి ఎమ్మెల్యే గారు అన్ని రకాల యువతకు కానీ అందరికీ అందుబాటులో ఉంటూ ఒక వ్యక్తిని నమ్మి ముందుకు తీసుకొచ్చినప్పుడు అన్ని రకాలుగా అండగా ఉంటాడు అని ఆ రోజు మాకు అర్థమైపోయింది. ఇంకా ఆ రోజు చెప్పలేని ఆనందము. ఎందుకంటే ఒకసారి నమ్మితే పక్కకు వదిలిపెట్టే వ్యక్తి అయితే కాదు అనే ఉద్దేశంతో ఆ రోజు ఎలా అయితే పార్టీలో జాయిన్ అయ్యామో అవకాశం వచ్చిన రోజు కూడా అదే జాయిన్. ఇప్పుడు మీరు టికెట్ మీకు అనౌన్స్ అవ్వన్నాడు, గ్రామంలో సపోర్ట్ చేయడానికి వచ్చారా మంది? వచ్చారు. మనకు సంబంధించిన వ్యక్తులు 100% మనకున్నారు. పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు కూడా వచ్చారు. కొందరు వ్యక్తులు రాలేదు, కొందరు వచ్చారు. అందరూ సపోర్ట్ తోటే ముందుకు వచ్చాము. అంటే మీ మీద మళ్ళీ రెబల్స్ ఏమన్నా రెబల్ కాంగ్రెస్ వ్యక్తిగా ఒక పర్సన్ తీసుకురావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులే మళ్ళీ ఒక కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిని పెట్టి అతని తీసుకురావడం జరిగింది. కాన్వెన్సింగ్లో తిరుగుతుంటే మీకు ఏమనిపించింది? క్యాన్వసింగ్లో ప్రజా సమస్యల విన అవగాహన ఉన్న వ్యక్తిని, సర్పంచ్ క్యాండిడేట్ డిక్లరేషన్ కాకముందు 4.5 సంవత్సరాలుగా విలేజ్లో అన్ని కోణాల్లో తెలిసిన వ్యక్తిని ఒక ఎజెండాతోటి ముందుకు వచ్చాము. విలేజ్ డెవలప్మెంట్ ఎలా చేయాలన్న ఆశయంతో ఉన్నాము. ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ అందుబాటులో వాళ్ళకు సమస్యలు ఏవైతున్నాయో క్లుప్తంగా వివరించారు.
ప్రతిదీ కూడా నోట్ డౌన్ చేసుకోవడం జరిగింది. క్యాన్వాసింగ్లు వెళ్ళేసి మన గుర్తుకు ఓటే మనం అని చెప్పకుండా వాళ్ళ సమస్యలపైన మనం ఫోకస్ చేసి వాళ్ళ సమస్యలు ఐడెంటిఫికేషన్ చేసుకొని పెట్టుకున్నాం. గెలిస్తే 100% చేస్తామని చెప్పినాం. గెలవక ముందు కూడా అందుబాటులో అందరికీ ఉన్నాం. కాన్వెన్సింగ్కి పోయినప్పుడు మీకు ఎదురైన సమస్యలు ఏంటివి? నాకు క్యాన్వాసింగ్లో పోయినప్పుడు ఎదురైన సమస్యలు ఏంటంటే అభివృద్ధి పరంగానే డ్రైనేజ్ వ్యవస్థ కానీ, విద్యుత్ స్తంభాల విషయంలో కానీ, రోడ్డు సమస్యలు కానీ, రైతన్నలకు ఉన్న సమస్యలు కానీ, మహిళలకు ఉన్న మహిళా సాధికారపకంగా కొన్ని సమస్యలు కానివి కానీ ఉండడం వల్ల ఆ రోజు మీరు ఏమైనా నోట్ చేసుకున్నారా? పబ్లిక్ చెప్పిన ఈ విషయం కూడా క్యాన్వాసింగ్లో మనం ఏ విషయం అయితే ఎవరైతే చెప్పారో ఆ విషయం నోట్ చేసుకున్నాము. అన్ని రకాలుగా ముందుకు వస్తామని చెప్పాము, అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తాము, అన్ని రకాలుగా వాళ్ళకి కావాల్సిన సమస్య తీర్చడానికే ఈరోజు ప్రజలు కూడా మనం ఎన్నుకోవడం జరిగింది. పబ్లిక్ నువ్వు సర్పంచ్ కాకముందు నిన్ను ఏమని పిలిచేటోళ్ళు? పబ్లిక్ నన్ను సర్పంచ్ కాకముందు పిలిస్తే పలుకుతాడు, ఏ కార్యక్రమం వస్తాడు. అన్న అనేవాళ్ళు అన్న అంటారు, తమ్మి అనేవాళ్ళు తమ్మి అంటారు. ఇక వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళకి ఏ సూటబుల్ అయితే అది పిలిచేవాళ్ళు. ఇప్పుడు ఈరోజు సర్పంచ్ అయిన ఈ రోజు ఎట్లా పిలుస్తున్నారు? సేమ్ ఆలోచన. ఆ రోజైనా అదే పదము, ఈ రోజైనా పదం. కాకపోతే ఎక్కడో చిన్నగా వాళ్ళు కొంచెం సర్పంచ్ సాబ్ అనే ఫీలింగ్లో అయితే ఉన్నారు, అదే వర్డ్లోనే ఉన్నారు వాళ్ళంతే. ఇక కొద్దిగా వరుస అయిన వాళ్ళు ఉండి కొద్దిగా కొంటెగా ఓ సర్పంచ్ అని ఇట్లా పిలిచిర్రు అనుకో, 100% సర్పంచ్ అల్లుడు అంటారు, సర్పంచ్ అన్న అంటారు. ఏమనిపిస్తుంది మీకు? ఇన్ని దినాలు జర ఓయి వరుసలతోటి పిలిచేటోళ్ళు ఇప్పుడు సర్పంచ్ని అనుకుంటూ పిలుస్తుంటారు కదా. రాజ్యాంగంలో సర్పంచ్కు ఉండే పవర్ ఎటువంటిది అనేది మనకు తెలుసుకున్న వ్యక్తి అయినా కూడా గ్రామంలో ఉన్న పలకరింపులు చాలా ఆప్యాయతగా ఉంటాయి. అల్లుడు అనే పదానికి, సర్పంచ్ అల్లుడు అనే పదానికి కొంచెం ఏమనిపిస్తుంది మిమ్మల్ని అట్లా అంటుంటే? చాలా సంతోషంగా ఉంటుంది. మీరు ఎక్స్పెక్ట్ చేసిండ్రా ఈ పలుకుబడి నాకు ఉంటుంది అని, ఈ పిలుపు నాకు ఉంటుంది? ప్రజా సమస్యల విన అవగాహన వ్యక్తిని ఊర్లో అయితే మనం కంపల్సరీ ముందుకు పోదాం అనుకున్నప్పుడు ప్రజలు కూడా అదే గుండెల్లో పెట్టుకొని మనం బయటకు తీసుకురావడం జరిగింది. కాబట్టి ముందే ఎక్స్పెక్ట్ చేసినామని చెప్పలేము. బట్ కాకపోతే అన్ని రకాలుగా మనకు సపోర్ట్ చేసి ముందు తీసుకొచ్చారు కాబట్టి ఈరోజు కొంచెం చాలా హ్యాపీ ఫీల్ మూమెంట్లో ఉంటాం. ఇప్పుడు ఓట్ల రోజు కౌంటింగ్, ఓట్ అయిపోయిన తర్వాత కౌంటింగ్ రోజు మీ ఎట్లా ఉండే మీ హృదయం, గుండె ఎట్లా ఉంది? గ్రామానికి సంబంధించిన ఎలక్షన్లో పోటాపోటీగా పనిచేసినప్పుడు కాంగ్రెస్ నుంచే ఉన్నాం. నేను కాంగ్రెస్గా ఉన్నా, రెబల్ కాంగ్రెస్గా అతను ఉన్నాడు. కాబట్టి ఓటింగ్ జరిగేటప్పుడే మనకు డిక్లరేషన్ చెప్తే అది ఓవర్ యాటిట్యూడ్ అంటారేమో. బట్ కాకపోతే జనాల ఆల్రెడీ మెంటాలిటీ కానీ, జనాలు ఆదరించిన ప్రేమాభిమానాలు కానీ, ఎలక్షన్లో మనం క్యాన్వసింగ్ పోయినప్పుడు వాళ్ళు అడిగిన సమస్యల విన్నా మనం అడిగిరు తప్ప మీకెందుకు వేయాలి వాళ్ళకెందుకు అని ఈరోజు అడగలే. ఆ రోజు మనం డిక్లరేషన్ ఉన్నాం. బట్ కాకపోతే పబ్లిక్ మనం ముందే తీసుకెళ్ళలేము కాబట్టి ఇది గ్రామానికి సంబంధించిన ఎలక్షన్లు సింబలిక్ లేకుండా ఉంటాయి కాబట్టి ఆ రోజే మనం గెలుపు దిశగా ఉన్నాం. బట్ కాకపోతే ఆ రోజున ఎగ్జైట్మెంట్ జీవితంలో ఎప్పుడు కూడా చూడలేదు నేను. ఓటింగ్ కౌంటింగ్ అప్పుడు ఏమనిపించింది మీకు? గుండె లబ్డబ్ కొట్టుకుంటుంది. జనాల ఆశయాలను నెరవేర్చబోతున్నాం అనే ఫీలింగ్ ఉంటుంది. నన్ను నమ్ముకున్న వ్యక్తులు నన్ను ముందుకు తీసుకొచ్చిరన్న ఫీలింగ్లో ఉంటాము. ప్రతి ఒక్కరు కూడా మనం ఏదైతే అనుకున్నామో అది అన్ని రకాల ముందు తీసుకుపోతున్నాం అన్న ఆశయం కూడా ఉంటుంది కదా మనకు. మీ ప్యానెల్లో ఎంతమంది గెలిచారు? మా ప్యానెల్లో 5 మంది గెలవడం జరిగింది. ఉప సర్పంచ్ కూడా మీ వాళ్ళేనా? ఉప సర్పంచ్ కూడా మా అబ్బాయే, ఇంతసేపు ఇక్కడనే ఉండే యువకుడే. గెలిచిన దాడివే ఏమనిపించింది మీకు? ఉప్పొంగిపోయామండి. సంతోషం అనేది ఏ విధంగా ఉంటుంది అనేది, ఇక సముద్రంలో కెరటాలు ఎలా అలల మాదిరిగా ఉప్పొంగుతుంటాయో అలానే అనిపించింది. బట్ ఇమ్మీడియట్గా ఇన్స్టెంట్గా ఆలోచన విధం ఏంటంటే జనాలు నమ్మి ఇంతగానో చేసినప్పుడు నేను 100% గ్రామానికి రుణపడి ఉండాలి. ఆ రోజు మనం సంతోషపడడానికన్నా ఆనంద బాష్పాలు ఇచ్చే సిచ్యువేషన్ తీసుకొచ్చారు జనాలు. ఊరు బాధ్యతను ఇంకా మనం భుజాలపైన పెట్టారు. మనం 100% వీని కట్టుబాటు ఉండాలి. మనకు ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, నిద్ర ఉన్నా లేకున్నా జనాలు నమ్మి నన్ను ముందు తీసుకొచ్చినప్పుడు గ్రామ అభివృద్ధి ముఖ్య లక్ష్యం అనుకొని ఆ రోజు గుర్తు చేసుకోవాల్సి వచ్చింది. మళ్ళీ మీరు ఆ రోజు మీ ఎంట కాన్వెన్సింగ్లో ఉన్న వాళ్ళల్లా ఈరోజు మీతో పాటు ఉన్నారా? 100%. గత 4.5 సంవత్సరాల ముందు నాకైతే కమిట్మెంట్ ఇచ్చిన టీం అయితే ఉందో ఆ టీం ఇప్పటికీ నాతోటే జర్నీలా ఉంది. ఎలక్షన్లు అయినా అదే విధంగా ఉన్నారు, ఎలక్షన్ తర్వాత అయినా అదే విధంగా ఉన్నారు. నేను కొన్నిసార్లు అందుబాటులో నేను బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా అన్నీ అర్థం చేసుకున్న టీమే నా దగ్గర. అంటే ఒక పర్సన్స్ ఒక 5 సంవత్సరాల్లో ఒక క్యాండిడేట్ కోసం పనిచేయాలనేది ఈ రోజున్న రాజకీయాల్లో కొంచెం ఇబ్బందికరము. అయినా నన్ను ఏ రోజు కూడా ఆ రోజు చేయబట్టుకున్నారంటే ఇప్పటివరకు వదిలిపెట్టలేదు నా టీం. మీరు అంటే సర్పంచ్ పోటీలో ఉన్నప్పుడు ఆడ గెలుస్తాడు అని ఎగతాళిగా మాట్లాడిన వాళ్ళు ఉండరు ఎవరన్నా?
ఇంకా ఉంటారు, విలేజ్ అన్నాక కంపల్సరీ వ్యతిరేకులు ఉంటారు, ఇక అన్ని రకాలుగా ఆలోచన చేసే వాళ్ళు ఉంటారు కదా. అట్లా అన్నోళ్ళు ఈ రోజు నీ దగ్గరికి వచ్చిర్రా మరి గెలిచినాక ఇట్లా? వాళ్ళ మెంటాలిటీ వాళ్ళది. మనం ఒకటే గెలిచిన తర్వాత కూడా వాళ్ళని కూడా దగ్గర చేసుకుంటున్నాం. వాళ్ళ సమస్య ఏదైనా ఉంటే మనం 100% ముందుకు పోతున్నాం, చేస్తున్నాం. వాళ్ళకి రాజకీయ పరంగా వాళ్ళ వ్యత్యాసాలు చూపించేసి మాట్లాడి అనుభవం లేదని మాట్లాడడం ఎన్నో రకాలుగా మాట్లాడినా కూడా మేము పెద్ద పట్టించుకోము. ఈరోజు గ్రామాభివృద్ధి కావాలి, దాంట్లో భాగంగా వాళ్ళు ఒకరు అనుకొని పనిచేస్తాం తప్ప మన గవర్నమెంట్ ఈరోజు రేవంత్ రెడ్డి గారి అధ్యక్షన ప్రతి విలేజ్లో సంక్షేమ పథకాలు అందించాలనుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ అర్హులే. ఈరోజు మనకు పోటీలో ఉన్నప్పుడు మనకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని కాదు, మనతో పాటు పనిచేసిన వాళ్ళందరూ ఈక్వలెంట్గా చేయాలనే ఉద్దేశం గవర్నమెంట్ దిశానిర్దేశం ఇస్తుంది. అట్లాగే మన గౌరవనీయులు మధుసూదన్ రెడ్డి అన్నగారు కూడా, మన ఎమ్మెల్యే గారు కూడా మనకు ప్రతిది ఒకటే చెప్తారు ఎప్పుడైనా సరే, మీరు గెలిచిన తర్వాత మీ ఊరు బాధ్యతలు మీవి ఉన్నాయి, ప్రతి ఒక్కరికి మీరు సేవా కార్యక్రమాలు అందించాలి. మన రేవంత్ రెడ్డి గారు మన పాలమూరు జిల్లావాసి, మన గ్రామంలో ఉన్న ప్రతి సంక్షేమ పథకాలు కానీ ప్రతి కార్యక్రమాలన్నీ అభివృద్ధి భాగంలో ప్రతిపక్షాలనైనా కలుపుకొని పనిచేయమని చెప్తారు. కాబట్టి అందరికీ ఈక్వలెంట్గానే పనిచేస్తూ ఉన్నాం. ఆ రోజు మనకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళకు చిన్న బెరుకుతనం ఉంటుంది మనం తోకోవాలంటే, బట్ మనం 100% పనిచేస్తున్నాం మన దగ్గరికి వస్తే. మీరు గెలిచి 2 నెలలు అనుకుంటా కదా? 2 months ఎగ్జాక్ట్ 2 నెలలు అవుతుంది. ఈ 2 నెలలు ఏమన్నా కొత్తగా పనులు తీసుకొచ్చారా గవర్నమెంట్? చేసామండి. అంటే మన గ్రామంలో చాలా రోజుల నుంచి కూడా డ్రైనేజ్ వ్యవస్థ చాలా ఇబ్బంది ఉండేది. డ్రైనేజ్ వ్యవస్థకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయడం జరిగింది. అలాగే అంగన్వాడీ బిల్డింగ్ కూడా చాలా రోజుల నుంచి కూడా మనకు శాంక్షన్ అయితే పట్టించుకునే నాదుడు లేడు. ఈరోజు అంగన్వాడీ బిల్డింగ్ కూడా స్టార్ట్ చేసుకున్నాము. దాంతోపాటు సీసీ రోడ్లు కూడా వేయడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు మళ్ళీ మహిళా భవనం కూడా త్వరలో స్టార్ట్ చేయబోతూ ఉన్నాం. మన ఊరికి అన్ని రకాలుగా డిజైన్ చేసి పెట్టుకున్నాము. ఒక్కొక్క డెవలప్మెంట్ విషయంలో అన్ని రకాలుగా అన్ని డిపార్ట్మెంట్ కలుస్తున్నాము. ఇంకోటి మనకు పిలిస్తే పలికే ఎమ్మెల్యే గారు మన దేవరకద్ర నియోజకవర్గం ఉండడం చాలా అదృష్టంగా భావిస్తున్నా. ఏ రోజు వెళ్ళినా కూడా సర్పంచ్ సాబ్ చెన్నకేశవ్ ఏ వర్క్ కావాలన్నా సరే నన్ను అడగమన్నారు. అదే విషయంలో అన్నగారు కూడా రెస్పాండ్ అయ్యి మాకు పనిచేస్తూ ఉన్నారు. ఏది కూడా విషయంలో విలేజ్ విషయంలో డెవలప్మెంట్ విషయంలో కూడా ఎక్కడ కూడా మాకు సపోర్ట్గానే ఉన్నారు ఎప్పటికీ. ఈ 2 నెలల్లో ఎన్ని లక్షల పనులు చేపించారు? ఈ 2 నెలల్లో 20 లక్షల వరకు కార్యాచరణ అయిపోయింది. ఆల్రెడీ వర్క్లో ఉన్నాయి, అండర్ ప్రాసెస్లో ఉన్నాయి, నడుస్తున్నాయి. మొత్తం 34 lakhs వరకు వర్క్స్ వచ్చినాయి. మీ మార్కు అనేది ఈ ఊర్లో ఉండాలనే ఆలోచన ఏమైనా ఉందా? 100% నా మార్కు అని కాదు, బట్ విలేజ్లో అయితే సమస్యలు పీడిస్తూ ఉన్నాయో, అంటే నేను సర్పంచ్గా ఉన్నప్పుడు పలానా పని చేసిన అనేది ఒకటి గుర్తుండిపోయేది. ఇప్పుడు 2025 December 14th రోజు మనము గెలిచినాము. January 20కి ప్రమాణ స్వీకారం చేసినాం. అంటే ఈ సంవత్సరం నుంచి మనం 5 ఏళ్ల పీరియడ్లో ఏ వర్క్ చేసినా పీరియడ్లో ఉంటుంది కాబట్టి, బట్ మన ఫైనల్ ఎజెండా ఒకటేంది, గ్రామంలో సమస్యలు ఏవైతే పీడిస్తున్నావో ఆ సమస్యలను క్లియర్గా చేయడం మన బాధ్యత. ఇప్పుడు చాలామంది కూడా డ్రైనేజ్ సమస్యల వల్ల రోడ్లపైన మురుగు నీరు పారుతూ పోయేది. ఇప్పుడు ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ తీసుకొచ్చాము. ఓపెన్ డ్రైనేజ్ చేయడంటే లేదు కాదు అని ఒక సబ్జెక్ట్ తీసుకొని ఒక అందరు మాట్లాడుకొని ఇది కాదు మనం నీట్గా ఉండాలని చెప్పుకొని ఈరోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేసి క్లియర్ చేయడం జరిగింది. వాటర్ ఎక్కడ ఒక చుక్క కూడా బయటికి వెళ్ళట్లేదు. అక్కడున్న ఫ్యామిలీస్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి. దట్ ఈస్ కాల్ మన మార్క్ అన్నట్టే కదా. అదే ఇంకా కొత్త మార్కులు ఏమైనా ఉన్నాయి అంటే మీ ఆలోచన? చాలా ఉన్నాయండి. అంటే మన గ్రామంలో సంబంధించిన విషయాల్లో విద్యాపరంగా కానీ, వైద్యపరంగా కానీ, ఎడ్యుకేషన్ వ్యవస్థలో కానీ, రైతన్నల విషయంలో కానీ, మహిళల విషయాల్లో కూడా చాలా కార్యక్రమాలు చేయాలని ఉంది. 1 by 1 ఎజెండా తీసుకొని అందరితోటి మాట్లాడుకొని ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు సర్పంచ్ యూత్గా ఉన్నప్పుడే సర్పంచ్ అయినరు. యూత్ కోసం ఏమైనా ప్రణాళికలు ఉన్నాయా? డెఫినెట్లీ అండి. యూత్ 100% నేను కూడా ఒక యూత్ అనుకోండి. యూత్ కోసం డెఫినెట్గా ప్లాన్లు చేస్తూ ఉన్నాము. నిరుద్యోగ పరంగా కానీ, లేకపోతే ఎస్ఎంఈ చిన్న బిజినెస్ వ్యాపారాల్లో కానీ ఎక్కడన్నా మనకి ఏమైనా సంబంధించిన విషయాలు ఉంటే కూడా వాళ్ళని ఎక్కడన్నా ఇంటర్ఫీర్ చేసి వాళ్ళని బిజీ షెడ్యూల్ చేసి గ్రామానికి చేదోడు వాదోడుగా ఉండేటట్లు వాళ్ళ సహాయ సహకారాలు అందించేటట్లు ప్లాన్ చేస్తూ ఉన్నాం. త్వరలో అవి కూడా ముందుకెళ్తారు. మీ గ్రామస్తులకు మీరు ఇచ్చే సలహా ఏంది? వాళ్ళ నుంచి మీరు కోరుకునే సూచన ఏంది? మా గ్రామస్తులకు నేను ఒకటే, మనం అభివృద్ధి పరంగా ముందుకెళ్దాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఊర్లో ఒక 3 టెంపుల్స్ ఉన్నాయి. ఒకటి శివాలయం కానీ, ఆంజనేయ స్వామి కానీ, పోచమ్మ టెంపుల్ ఉంది. ప్రతి ఫెస్టివల్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు హడావుడిగా పని చేసుకోవడం. దానికోసం ఇమీడియట్గా ఏం చేసాము, అందరితో మాట్లాడుకొని పుట్టపల్లి దేవాలయాల అభివృద్ధి కమిటీ అని ఒకటి పెట్టాము. ఈరోజు ఏ కార్యక్రమం వచ్చినా కూడా యూత్ అయితేనేమి, మహిళలు అయితేనేమి, పెద్దలు అయితేనేమి అందరూ ఇన్వాల్వ్మెంట్ కామని చెప్పినాం. అందరు కలిసి పనిచేస్తూ ఉన్నారు. అంటే ఒక కార్యక్రమం చేయడం వల్ల కమిటీ పెట్టేసి మనం చేస్తే శివపార్వతుల కళ్యాణం చాలా ఘనంగా జరపడం జరిగింది. అలా
గ్రామస్తులకు నేను చెప్పేది ఒకటే, ఏ కార్యక్రమం వచ్చినా అందరం కలిసి ముందుకెళ్దాం, గ్రామాన్ని డెవలప్మెంట్ చేసుకుందాం. మన గ్రామం చిన్న విలేజ్ అనే ఆలోచన కాదు, మనకున్న సమస్యలు పెద్దగా కనిపిస్తున్నాయి కాబట్టి ఆ సమస్యల రూపుమాపనికి అందరి సహకారాలు కావాలి. రాజకీయాలు అనేది వేరు, అభివృద్ధి వేరు. రాజకీయాల కోసం ఆలోచించి అభివృద్ధి అడ్డంకులు పెట్టుకోకుండా అందరం కలిసి పనిచేద్దామనే ఉద్దేశంతో నేను ఇచ్చే సలహా. ఏం సూచన కోరుతున్నారు? సూచన మీన్స్ వాళ్ళు రాజకీయంగా ఉన్న అనుభవాల కన్నా గ్రామం పైన పట్టు ఉండొచ్చు. కొన్ని విషయాలు మనం అవగాహన లేక అని కాదు, బట్ కొన్ని విషయాలు మనం అన్ని విషయాల్లో మనం ముందు తీసుకెళ్ళి మాట్లాడే సిచ్యువేషన్ ఉండకపోవచ్చు. అటువంటి సమస్యలు ఏమన్నా వచ్చేసి ఈ సమస్య మనకి పలానా సమస్య అని అందరూ ముందు తీసుకొస్తే 100% కూర్చొని చేద్దాము. మీ సూచనలు కావాలని కోరుకుంటాను 100%. ఎందుకంటే రాజకీయంలో చిన్న ఏజ్లో సర్పంచ్గా బాధ్యతలు ఒక ఊరు ఇచ్చినప్పుడు ఒక 40 ఏళ్ళ రాజకీయం చేయాలనే ఉద్దేశం అవకాశం ఉండొచ్చు, బట్ కాబట్టి అందరు కలుపుకొని పోవాలని ఆలోచన ఉంటుంది. మీ సలహాలు సూచనలు తప్పకుండా పాటించడానికే ఉన్నాము. ఏ సమస్య అయినా మన దగ్గర తీసుకురావని చెప్తున్నాం. సూచన అనుకోవచ్చు, సలహా అనుకోవచ్చు. మీకున్న అనుభవంతో మన దగ్గర తీసుకొస్తే మన శాయశక్తుల పనిచేసి మా టీం ఉంటుంది, అందరం కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మొదటిసారి సర్పంచ్ అయినా కూడా చాలా అనుభవం ఉన్న వ్యక్తిలాగా మాట్లాడారు. థ్యాంక్ యూ. మరోసారి ఎప్పుడైనా కలుద్దాం. మీకు మీ వారేవా ముచ్చట్ల మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు.